గెలుపోటముల సంగతి పక్కన పెడితే, ఎవరు అధికారంలోకి వస్తారన్న సంగతి పక్కన పెడితే, రాజకీయం ఎట్లా చేయాలో, అట్లాగే యుద్ధ రంగంలో, ఎన్నికల వంటి యుద్ధ రంగంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరెవరైనా గాని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సి ఉన్నట్టుగా నాకు ఇవాళ అర్థమైపోయింది. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసే చివరి రోజున, చివరి నిమిషంలో ఎక్కడ ప్రచారం చేయాలన్న విషయంలో పిఠాపురంను సెలెక్ట్ చేసుకోవడమే ఒక ఎత్తుగడ. నంబర్ 1. నంబర్ 2, పిఠాపురంలో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవినిస్తానని చెప్పడం, ప్రకటించడం అన్నది అదొక సంచలనం, అదొక ఎత్తుగడ. ఈ 2 ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో ఇవి పవన్ కళ్యాణ్ను మామూలుగా ఇప్పుడు కుంగదీసే విధంగా లేవు. చాలా భయంకరంగా ఆయనను మానసికంగా, ఆయన మానసిక స్థైర్యాన్ని ఒక్క దెబ్బతో కొట్టిపారేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా, ఈ రోజు దాకా కూడా గెలుస్తారని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మరోవైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్, అంటే ఎస్విఎస్ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింది స్థాయి కార్యకర్తలు తనకు అనుకూలంగా మద్దతుగా ఓటు వేస్తారో లేదో అనే అనుమానంతో కూడిన ఆందోళన వల్ల ఏర్పడ్డ భయంతో కూడా ఆయన ఉన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. లాస్ట్ చివరి బంతికి ఒక్క బంతికి సిక్సర్ పడాలి, అంటే 6 పరుగులు తీయాలి, అంటే రన్ రేట్ అంటాం కదా. సో 6 రన్స్ తీయాలి. ఆ పని నిజానికి జగన్ చేసినట్టుగా మనకు కనబడుతోంది. జగన్ అధికారంలోకి రావడం రాకపోవడం గురించి నేను ఫస్టే చెప్పాను. గెలుపోవటముల సంగతి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది ఏమిటంటే, ఆయన స్ట్రాటజీ ఎట్లా ఉంది. పిఠాపురంను ఈ ఎన్నికల ప్రచారం ముగింపు సభను అక్కడ నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకోవడం అన్నదే ఒక గొప్ప ఎత్తుగడ. ఎందుకంటే అక్కడ జరుగుతున్న యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో, ఏపీలో జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడుకు మించిన ఎత్తులు చిత్తులతో పవన్ కళ్యాణ్ ఫోర్ ఫ్రంట్కి వచ్చేసాడు. అంటే నేనే జగన్ను ఓడించగలను, జగన్ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడగలను, నేను బీజేపీ ఇంజన్ను తీసుకొచ్చి మా భోగిలకు, టీడీపీ అండ్ జనసేన భోగిలకు అటాచ్ చేయగలను అని పవన్ కళ్యాణ్ అనుకోవడం, ఆ మేరకు పొత్తులు ఇవన్నీ కూడా ఏర్పడే విధమైన ప్రక్రియకు ఆయన పూనుకోవడం, వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పట్ల సహజంగానే అంటే చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాలు చేయడం వల్ల ఏమైందంటే ఆయన ఆ టార్గెట్లోకి వచ్చేసాడు. జగన్ రాడార్ అంటాం కదా, జగన్ రాడార్లోకి వచ్చేసాడు. సో ఇక జగన్ రాడార్లోకి వచ్చిన తర్వాత అవతలి వ్యక్తిని, ప్రత్యర్థిని వదిలిపెడతాడని అనుకోవడానికి లేదు. అందువల్లనే ఆయన ఆచితూచి చాలా సెన్సేషన్ ప్రకటన చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతా గారిని గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తాను అని అనడం అంటే, ఇక అక్కడి ప్రజలు ఒకటి, ఇక్కడ ఆల్రెడీ స్థానికేతర ఇష్యూస్ నడుస్తున్నాయి. వంగా గీత స్థానికురాలు, ఆమె అక్కడే ఉంటారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసుకుంటారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్ళిపోతారన్న మెసేజ్ కూడా ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్నే రంగంలోకి దింపినా, మరొక హీరోని దింపినా, లేదా జబర్దస్త్ బృందాలను దింపినా ప్రయోజనం ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఈ 2 రోజులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఆయన కాపలా గాయాలి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా, లేదా తనను ఓడించే విధమైన వెన్నుపోటు పొడవకుండా, వైసీపీకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు ఆయన వాళ్లకు టీడీపీ క్యాడర్కు ఆయన ఇక వాచ్మెన్గా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే,
ఈ మొత్తం ఎన్నికల అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ జరుగుతున్న పోరాటం అంటే ఒకవైపు జగన్, ఇంకోవైపు మిగతా ప్రత్యర్థులు అంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కాంక్షిస్తున్న రాజకీయ శక్తులు. ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెరపైకి చాలా ఎక్స్ట్రీమ్‌గా వచ్చేసాడో, దాంతో పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేట్ టచ్ చేయకుండా చూడాలన్న ఒక బలమైన ఆహ్, ఇది పట్టుదల జగన్మోహన్ రెడ్డిలో పెరిగిపోయింది. నిజానికి అంతకుముందు పెద్దగా పవన్ కళ్యాణ్ పట్టించుకున్న దాఖలాలు మనకేం కనిపించట్లేదు. ఏది వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ మొత్తం రణరంగంలో నేను ఒక పెద్ద తోపును, నేను రాజకీయాలను కాచి వడబోశాను, నేను ఏదైనా నడపగలను అనే వైఖరితో ఆయన మాట్లాడడం, ఈ రకమైన ధోరణితో ఆయన వ్యవహరిస్తూ ఉండడం కారణంగా ఆయన కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను గారు రాడార్‌లోకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఒకసారి తనకు రాజకీయ ప్రత్యర్థి అయితే అతన్ని ఎట్లా ఓడించాలనే దానికి సంబంధించి ఎన్ని రకాల ప్రయత్నాలైనా ఆయన చేస్తారు. అందులో ఎవ్వరూ సందేహించాల్సిన అవసరం లేదు. అది పవన్ కళ్యాణ్ అయినా, బాలకృష్ణ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, మరెవరైనా సరే. వాళ్ళను ఎట్లా ఓడించాలనే దానికి సంబంధించి దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, దానికి ఒక ఆపరేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ కారణంగానే కదా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని 2 పాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆయనను ఇన్ఛార్జ్‌గా పెట్టి, సమన్వయకర్తగా పెట్టి, మొత్తం ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఏమిటనే సంగతికి సంబంధించి మనమంతా గమనిస్తూ వచ్చాం. ఇక చివర్లో పిఠాపురం సభలో ఆయన నేను ముందుగా చెప్పినట్టు ఒక బంతికి 6 పరుగులు తీయాలి, సిక్సర్ కొట్టాల్సిందే, సిక్సర్ కొడితే తప్ప మన జట్టు గెలవదు అనే ఏదైతే ఒక పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అక్కడ పిఠాపురంలో సిక్సర్ కొట్టినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.